కృష్ణ. సరే, ఇది ఈ యొక్క యూత్ మీటింగ్ ఏంటంటే మీకు బోరింగ్ లేకుండా, ఇంతకాలం మీరు చూశారు యూత్ మీటింగ్ అనేది మన సంఘంలో ఎట్ట ఉందో ఏందో, వస్తారు ఏదో 4 మాటలు వాక్యం చెప్తారు, పోతా ఉంటారు. దానికి ఎవరికి అర్థమైందో ఎవరికి అర్థం కాదు అది ఏం పట్టించుకో, ఏదో తీసుకున్నామంటే గమని వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామని నాకు ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు, రకరకాల ప్రయత్నం చేస్తున్నారు. ఎడ చెప్దామా అని ప్రార్థన చేస్తున్నా. ప్రభావం సాయం చేయి. ఖచ్చితంగా మా పిల్లలు ఖచ్చితంగా ఈ యొక్క యూత్ మీటింగ్లో కొంచెం స్పెషల్గానే ఉండాలి ప్రభావ, సాయం చేయాలని చెప్పి అనేక విధాలు చాలా ఇచ్చినాడు. వాటిని ఏరుకోవడానికి నాకు టైం పట్టింది. ఏది అన్నీ చెప్పాలంటే సమయం చాలు, ఎందుకంటే మనం 4 స్టార్ట్ చేస్తుంటే ఎవరికి అయిపోవాలా, కానీ స్టార్టింగే 5 కాబట్టి 6 వరకు చెప్పొచ్చా? పర్మిషన్ గ్రాంటెడా? సరే, అయితే అట్లా ఇంకా టైం చాలదు. అంటే మనకి చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. మీకు అందరికీ ప్రశ్న అడుగుతాను, అది ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా చేయొద్దండి. అదేందో గుంపులో పోయిందలాగా చెప్పకండి. ఖచ్చితంగా ప్రైజ్ ఇస్తా, ఓకేనా? మనకైనా సరే, పుట్టిన ప్రతి వాడికైనా సరే దేవుడు ఎందుకు అవసరం? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తొచ్చు, ఇబ్బంది లేదు. సరే, వెరీ గుడ్. ఇంకో విషయం మళ్ళీ కూడా చెప్తున్నా, అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. ఎందుకంటే నాకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, చాలా బాగుంది లాంగ్వేజ్ ప్రాబ్లం, సరిగా కొన్ని పదాలు రావు. సో మనకి కానీ లేకపోతే మా యొక్క భూమి మీద పుట్టిన ప్రతి వాడికి, ప్రతి మనిషికి కూడా దేవుడు ఎందుకు అవసరం? దేవునితో వాడికి ఏం పని? లేకపోతే వాడికి దేవుడికి వద్దులే, ఒకటే క్వశ్చన్, ఇన్ని వద్దులే, కనిపిస్తుంది మళ్ళీ. ప్రతి మనిషికి కూడా దేవుడు ఎందుకు అవసరం? నేను చేతులు మాత్రం ఎత్తమని చెప్పిన, అంతే. చేతులు మాత్రం ఎత్తమని చెప్పిన. ఎవరైనా సరే ఫస్ట్ చేతులు ఎత్తండి, అవకాశం ఉంటుంది. కరెక్ట్ సమాధానం అయితే ఖచ్చితంగా ప్రైజ్ ఉంటుంది. చూడండి, మీకోసం ఇది నా ఓన్ డబ్బులతో తెచ్చింది. చెప్పండి, స్టార్ట్ చేయొచ్చు. చేతులు ఎత్తండి, ఫస్ట్ చేతులు ఎత్తండి. ఓకే, నువ్వు చెప్పమ్మా. మన పాపాలు కడగడం కోసం దేవుడు అవసరం. 10% ఆన్సర్ ఇస్ కరెక్ట్. రామా, తీసుకుంటారా? చాలా మంది వస్తారు అనుకున్నా. 10% ఆన్సర్ కరెక్ట్. ఇంకా అది 100% ఆన్సర్ కాదు, 10% మాత్రమే. చేతులు ఎత్తమని చెప్పిన, చేతులు ఎత్తితే సమాధానం లేసి చెప్పు. దేవుడు ఉన్నాడని నేను అడిగిన క్వశ్చన్ కదా, అది ఆన్సర్ కానే కాదు. నేను ఏమడిగినాను? మనిషికి దేవుడు ఎందుకు అవసరం? ఒక మనిషి, ఇప్పుడు నేనున్నాను, నాకు దేవుడు ఎందుకు అవసరం? అది క్వశ్చన్. నువ్వు కూర్చో, అది రాంగ్ ఆన్సర్. కూర్చో, చెప్పు. తిట్టరు లేవలేదని. ఇప్పుడు అటెంప్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్, కానీ తప్పు రైట్ అనేది అది సెకండరీ. మనకి ఈ లోకంలో ఉన్న ప్రతి అవసరత తీర్చడానికి, ఈ లోకం విడిస్తే పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి, ఇంకా పరిశుద్ధంగా జీవించాలంటే ఆయన సహాయం ఎంత? ఒక్క 10% అంతే ఆన్సర్. పరిశుద్ధంగా జీవించడానికి అది 10% ఆన్సర్. ఓకే, ఇంకా అసలైన ఆన్సర్ రాలా. అమ్మా, ఇందాక కీర్తి ఇంత పొడి ఎత్తావు, చెయ్యి పైకి, చెప్పు. సేవియర్. ఓకే, ఒక్కసారి అయిపోయింది, కూర్చో. 100 సార్లు ఎత్త బాగా చెయ్యి, మిగతా వల్లే. దేవుడు ఒక మనిషికి ఎందుకు అవసరం? ఎవరైనా చెప్పచ్చు. అది ఆల్రెడీ ఆ పాప చెప్పేసింది. ఆ పాప పరలోక రాజ్యం చెప్పింది, సిలువ చెప్పింది. ఇది మనము మనం యేసుక్రీస్తుని ఎరిగినాము కాబట్టి మనము సిలువ అంటున్నాం, పరలోక రాజ్యం పరిశుద్ధత అంటున్నాం. నేనేమంటాను, ప్రతి మనిషికి కలుపుకొని
ఒక మనిషికి దేవుడు ఎందుకు అవసరం? ఎప్పుడైనా ఆలోచించామా? ఓ అని నిలబడి పేరాలు మెసేజ్లు విన్నాం, పేరాలుగా రాసుకున్నాం. దేవుడు గొప్పవాడని తెలుసు, మహాగణుడని తెలుసు, శ్రేష్ఠుడని తెలుసు, నాకు అది చేస్తాడని తెలుసు, నాకు ఇది చేస్తాడు, 100 చేస్తాడని తెలుసు. కానీ మనిషికి దేవుడు ఎందుకు అవసరం? దట్ ఈస్ ద ఆన్సర్, రైట్. ఇది 100% రైట్. ఇది మాట ఫస్టే చెప్పలేదు కాబట్టి లేదు. ఆ పాప చెప్తే నువ్వెందుకు అంటున్నావు? ఆ పాప చెప్పింది నీతి మార్గం నడిపించడానికి అని. ఇది కరెక్ట్. నీతి మార్గంలో ప్రతి మనిషిని కూడా నడిపించడానికి, ఇంకా చెప్పాలంటే నీతి మార్గం ఏంటో ఆ మానవుడు తెలుసుకోవడానికి దేవుడు అవసరం. నీతి మార్గం అనేది ఏందో ఆ మానవుడు తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఆ దేవుడు ఖచ్చితంగా కావాలి. ఒకటి ఇదే మెయిన్, అన్నిటికీ ప్రధానమైన ఆన్సర్ ఇదే. ఇది ఫోకస్. సరే, ఇంకోటి ఏంటంటే ఎంతమంది బానిసలుగా ఉన్నారు? ఫ్రాంక్గా చెప్పచ్చు. దేనికి? మామూలు వ్యక్తిగత జీవితంగా ఎంతమంది బానిసలుగా ఉన్నారు? దేనికి? ఇప్పటికి ఇంకా ఓకే, కొంతమంది వ్యక్తులకి, వస్తువులకి. బానిస అంటే దానికి అర్థమైంది, ఒకరి కింద పని చేయండి, ఒకరి కింద పని చేయండి. వెరీ గుడ్. ఇంకా ఇంకా బానిస అంటే ఇంకా ఉంది, చాలా ఉంది. బానిసలు అంటే 3 రకాల బానిసలు ఉన్నాయి. లే, బానిసకి అది రాదు. ఇది కరెక్ట్. అప్పించిన వాళ్ళు కరెక్ట్. బానిస అంటే ఏంటంటే చెప్తా, డబ్బులిచ్చి కొనడం ఒకటి. ఆ డబ్బులిచ్చి కొనుక్కొని నేనే దాన్ని కొనుక్కొని నాకు ఇష్టానుసారంగా అది లేదు, కానీ దానికి ఇష్టానుసారంగా నేను జీవించడం. అర్థమైంది కదా? ఇప్పుడు ఒక తాగుబోతున్నాడు, ఆ తాగుబోతూ ఏం చేసినాడంటే ఫస్ట్ టేస్ట్ చేద్దామని చెప్పి తాగినాడు. ఎగ్జాంపుల్ నేనే స్టార్టింగ్లోనే తాగేటప్పుడు ఏంటంటే టేస్ట్ కోసం తాగింది, ఏంది ఎట్లా ఉంటుంది అని తెలుసుకోవాలి, ఆతృత కాబట్టి తాగింది. రెండోది ఏం జరిగిందంటే ఆ తాగుడు ఏమైందంటే అదొక అలవాటుగా మారింది. ఈ యొక్క అలవాటు పోయి ఏమైతే వచ్చిందంటే అదే పెద్ద పాపంగా మారిపోయింది. ఆ పాపం అయిపోయిన తర్వాత నేనేం చేసినంటే దాన్ని కొనడం కోసం నా బంధువులు, నా ఇంట్లో ఉన్న సమస్తమును కూడా నేనేం చేస్తూ వచ్చినాను, ద్వేషిస్తూ వచ్చాను. మా తల్లిని కావచ్చు, నాకున్న బంధువులు, మా తాతగారు కావచ్చు, మా మామగారు కావచ్చు, ఎవరైతే ఉన్నారో నాతో పాటు చిన్నప్పుడు ఉంటూ వచ్చినారో వాళ్ళందరినీ ద్వేషించి నేను దాన్ని మాత్రమే ప్రేమిస్తూ వచ్చిన. ఇంకొకటి, దానికోసమే కష్టపడ్డా, దానిని సంపాదించడం కోసమే నేను డబ్బులు దానికి పెడుతూ దానికి నమస్కారం చేసిన వాడు నేనన్నమాట. ఇది బానిస. ఈ బానిసలో నుంచి మనము బయటికి రావాలి అంటే ఖచ్చితంగా దేవుడు అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నీతి మార్గం అనేది తెలియాలి అంటే ముందు మన బానిసలని మనం గుర్తిరగాలి ఫస్ట్. మనకి లేకపోతే మనకు నీతి మార్గం అనేది మనకి తెలియదు. అసలు నీతి అంటే దానికి స్పెల్లింగ్ ఏందని అడిగేవాళ్ళు మనం, వాస్తవం చెప్పాలి. అసలు దానికి స్పెల్లింగ్ చెప్పాలి చూద్దామంటాం, లేకపోతే ఏ అంగట్లో దొరుకుతుందో చెప్పు కాలులో తెచ్చుకుంటామంటాం. అవునా? అటోళ్ళం మనం ఆ రీతిగా మనం ఉండేవాళ్ళంగా ఉన్న మనము, మనకి నీతి అనేది మనకు తెలియాలి అంటే ఫస్ట్ మనకి బానిస అంటే ఏంటో తెలియాలి. బానిస అంటే ఒకటి, ఇంట్లో వాళ్ళందరినీ ద్వేషించడం. నేను దేన్నైతే దాని మీద ఆ ఒక ఏదైతే ఉందో అదే ఇందాక పాప చెప్పినట్టు వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేబీ, దానికి నేను లోపడి, దానికి నేను నమస్కరించి, దానికోసమే నేను కష్టపడడమే బానిస. ఇలానే ప్రతి ఒక్క మానవుడు కూడా, లేకపోతే మన జీవితంలో మనము కూడా ఇంతకుముందు అలానే ఉంటూ వచ్చినాం. ఆ ఒక జీవితాన్ని మనము బయటికి రావడానికి మనం అనేక సార్లు అనేక విధాలుగా ప్రయాసపడి ఉండొచ్చేమో, కానీ
కానీ రాలేకపోతే వచ్చినాం. ఈ బానిసత్వం నుంచి బయటికి తీసుకురావడానికి దేవాది దేవుడి లోకానికి ఆయన ఈ లోకానికి వచ్చిన విషయం మనందరికీ తెలిసింది. సరే, ఈ యొక్క బానిసత్వంలోంచి మనం బయటికి వచ్చిన తర్వాత మనం ఇంకా ఏ విషయాల్లో బానిసలుగా ఉన్నామనేది మనం పరీక్షించుకోబోతున్నాం ప్రాముఖ్యంగా. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని సాతానుడు శోధించేటప్పుడు చూద్దామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి నుంచి చదివితే, మొదటి నుంచి మనం చాలు, ఇక్కడ చాలు. సాతానుడు వచ్చినాడు, ఆకలేస్తుంది, ఏటిని చూసి రొట్టెలుగా మార్చుకోమంటున్నాడు. రాళ్ళు ఎక్కడుంటాయి? అరణ్యంలో. ఇంకా ఎక్కడుంటాయి? అసలైన ఆన్సర్ చెప్పండి. కింద ఉంటాయి. దానికి ఎందుకు అరణ్యం అంటే ఈయన మళ్ళీ కొండ అంట. సరే, మీకు ఇంకా మంచి క్వశ్చన్ అడుగుతుంది. ఇది కానీ కరెక్ట్గా సమాధానం చెప్పారనుకో చాక్లెట్ కనుక. ఈ కప్పు ఇది కదా, ఇది ఎక్కడ ఉంది చెప్పండి చూద్దాం. కాదు కాదు, ఒకటి షాపులు అంటే పెట్టి షాప్. ఈ కప్పుకి పిడి ఎక్కడుంది? ఎస్, అది కరెక్ట్ ఆన్సర్. అవుట్ సైడ్. కప్పుకి అవుట్ సైడ్ ఉంది. అది చెప్పకుండా దాంట్లో ఉంది, కప్పులో ఉంది. ఆ కప్పుకి పిడి ఎక్కడ ఉందని అడిగా, అంతే. అదే క్వశ్చన్, అంతే. అది పిడి ఇదే కదా, పట్టుకునేదే మరి అర్థం. సరేలే, ఓడిపోయింది 100 వస్తేలే. కానీ ఫస్ట్ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవడానికి కరెక్ట్ ప్రయత్నం చేయండి. రాళ్ళు ఎక్కడుంటాయి? కిందే ఉంటాయి, నేల మీద ఉంటాయి. పైన ఉండవు, సైడ్లలో ఉండవు, ఇటు సైడ్లలో ఉంటాయి. ఏడుంటాయి? కిందే ఉంటాయి. సరే, అయింది కదా. నెక్స్ట్ మళ్ళీ చదువుమా. ఇంకొక తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కింద చదువుకుంటారా? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడి ఉన్నది. మాట ఎక్కడి నుంచి ఉంది? మాట ఎక్కడుంది? ఇప్పుడు మాట ఎక్కడుంది? దేవుడి మాట ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు దేవుడు, రైట్. దేవుని మాట పైన ఉంది. సాతానుడు ఏం చేసినాడు? కింద చూడు అంటున్నాడు, రైట్. సరే, ఇంకా కిందకి రండి చూద్దాం. పరిశుద్ధ పట్టణంలోకి ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయన. ఎక్కడికి దూకమంటున్నాడు? ఎక్కడికి? కిందకి. రాళ్ళు ఎక్కడున్నాయి? కిందే ఉన్నాయి. ఇటు దూకమన్నది ఎక్కడ? కిందకే దూకమంటాడు. సరే, తర్వాత కింద ఇంకా అట్లే చదవండి. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల అన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. ఈ ఆడ చూడమంటున్నాడు. ఇప్పుడు ఎత్తైన కొండమైన ఎత్తైన శిఖరం దగ్గర తీసుకెళ్ళి ఏం చూపిస్తున్నాడు? కింద ఉండే రాజ్యాన్ని చూపించి నా కాళ్ళకి నమస్కారం చేయంటున్నాడు. ఎక్కడ చూడమంటాడు? అప్పుడు అర్థం కింద. అప్పుడు ఎన్ని కిందలు ఇక్కడ? ఈ 3 కిందల్లో ఏ కింద ఉన్నాం మనము? అది ఇప్పుడు అసలైన ట్విస్ట్. సాతానుడు ఫస్ట్ రాళ్ళను రొట్టెగా చేసుకో. రాళ్ళు ఎక్కడుంటాయి? కింద ఉంటాయి. తర్వాత పరిశుద్ధ దేవాలయం వద్దకు వెళ్ళి అక్కడి నుంచి కిందకు దూకేయి. నీ దేవుడు నిన్ను కాపాడుతాను అన్నాడు కదా, నువ్వు దూకే కిందకే. మూడవది ఎత్తైన శిఖరం దగ్గరికి. ఇక్కడ స్టెప్ మనం గమనించాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి.
రాళ్ళు అప్పుడు రాళ్ళు చూసేటప్పుడు మనం భూమి మీదనే ఉన్నాం, రైట్. రెండోది పరిశుద్ధ ఆలయంలో ఉన్నాం మనం, అవునా? పరిశుద్ధ ఆలయంలో నుంచి కిందకు దూకు, ఇది రెండోది. మూడో స్టెప్ ఎత్తైన శిఖరం, అంటే మన ఆత్మీయ జీవితం ఎత్తైన శిఖర స్థానంలో ఉందా, ఇంకా మందిరంలోనే ఉందా, లేకపోతే శోధనకి దిగులుగా ఉన్న కింద నేల మీదనే ఉన్నావా? అర్థమవుతుందా? ఇటువంటి జీవితంలో మనము ఏ జీవితాన్ని కలిగి ఉన్నామనేది ప్రాముఖ్యంగా మనం నేర్చుకునే పాఠం. దీనికి మనము, నాకు తెలిసి ప్రతి ఒక్క యవనస్తుడు కూడా, లేకపోతే యవనరాలు అయిన ఎవరైనా సరే, ఈ మూడింటిని కలిపి వాడు చెప్పిన 3 కిందలు కూడా ఇప్పుడున్న మానవుడులలో ఉన్న ప్రతి ఒక్క యవనస్తుడు, యేసుక్రీస్తు వారు విశ్వసించిన వారిలో కొంతమంది కావచ్చు, లేకపోతే దేవుని చేత బలంగా ఆత్మీయంగా నడిపింపబడుతున్న వారిని తప్ప మిగతా వారు ఎవరైనా కావచ్చు, లేకపోతే ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తుని విశ్వసించిన వారైనా విశ్వసించకపోయినా ఎవరైనా సరే, ఈ మూడింటిని కలిపి చూసే ప్రాంతం ఒకటి ఉంది ఇప్పుడున్న మన జనరేషన్ ప్రకారం. ఏందది చెప్తే కన్ఫర్మ్ 4 చాక్లెట్లు ఇస్తా. రాళ్ళు కింద, తర్వాత పరిశుద్ధ ఆలయము కింద దూకమని, మూడోది ఎత్తైన శిఖరంలోంచి కింద. ఈ 3 కిందలు కలిపి, అంటే మనము నేల, పరిశుద్ధాలయము, శిఖరం, ఈ మూడింటిని పక్కన పెడితే ఈ 3 కిందలు ఉన్నాయి కదా, ఈ 3 కిందలు కలిపి ఇప్పుడున్న జనరేషను ఆ కిందని ఖచ్చితంగా వాళ్ళు చూస్తున్నారు. ఆ మూడింటిని కలిపి చూస్తున్నారు జనాలు. చెప్పు. వెరీ గుడ్. థ్యాంక్ యూ అన్నయ్య. ఈ 3 కింద అనేదే మా నీళ్ళు అమ్మ అంటే మా పోతాను, మా అన్నం పెట్టమ్మా ఉండు డాడీ. ఈ 3 కిందలు అర్థమైందా? ఈ 3 కిందలు, దీని ద్వారా జీవితాలు పూర్తిగా సంకనాగిపోతున్నాయి. ఈ మాట ఆడకూడదేమో, క్షమించిన గాక. అట్లా ఇప్పుడున్న ప్రతి ఒక్క మానవుడి జీవితం, నేను ఒక సర్వే చేశాను. అంటే సర్వే అంటే నేను ఎవరిని అడగలేదు, కానీ నేను గూగుల్లో సెర్చ్ చేశాను. ఈ యొక్క మీటింగ్ కోసం సెర్చ్ చేశాను. ఏంది యవనస్తులు ఎక్కువగా దేని ద్వారా బాధింపబడుతున్నారు అంటే ఫస్ట్ సెల్ ఫోన్ అంట. సరే, సెల్ ఫోన్లో దేన్ని ఎక్కువగా వాడుతున్నారు, దేని ద్వారా ఎక్కువగా ప్రభావితం చెందుతున్నారు అని అడిగి చూస్తే ఇన్స్టాగ్రామ్ అంట. తర్వాత వీడియో పరంగా చూస్తే యూట్యూబ్ ద్వారా ఎక్కువగా బాధపడుతున్నారంట. యూట్యూబ్ ద్వారా ఇప్పుడు సోషల్ మీడియాలో మనము ఇన్స్టాగ్రామ్ అనేది దానికి బానిస బతుకు మనం బతుకుతున్నామా ఒకటి. రెండోది యూట్యూబ్ అంటే వీడియో డ్రీమింగ్, లేకపోతే దాన్ని ఏమంటారు, వీడియో డ్రీమింగ్ ఏదో అంటారు, దాని సంథింగ్. నేను చూసా, సరిగా నేను రాసుకోవాలంటే ఓన్లీ జస్ట్ సింపుల్గా చూసా అంతే. ఎందుకంటే మళ్ళీ మనం నేర్పించిన వాడు అవుతాం కాకూడదు కదా. అందుకని నేను ఇంకా చాలా వాస్తవంగా నేను వెళ్ళింది మరి చాలా డెప్త్కి వెళ్ళా. దాంట్లో ప్రతి విషయం నేను ఒకవేళ మంచి పరంగా చెప్పొచ్చేమో కానీ శత్రువు ఊరకు మొదలు పెట్టాడు, ఇంట్రెస్ట్ రేపుతాడు పిల్లలు. కొంతమంది పిల్లలకి అబ్బా ఇదేదో కొత్త విషయం చెప్పినాడే, పోదామా చూద్దామా. ఎందుకంటే మా వాడు ఎగ్జాంపుల్ దానికి. మా వాడు అంటే ఎగ్జాంపుల్ అట్ట పోయి ఈరోజు కళ్ళుకి అయ్యగారు గుడ్డోడు అయి ఉండేది ఆడ. సో అందుకని మా వాడు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. అబ్బా ఏదో మా వాడు వాళ్ళ విషయం ఏంటంటే, ఎందుకు చెప్తున్నట్టే మా వాడు తక్కువ చేయడం కాదు, కానీ మా వాడి ద్వారా శత్రువు ఏ విధంగా పనిచేసాడో బాగా గుర్తించాను. అబ్బా శత్రువు ఇంత బాగా పనిచేశాడు మా వాడి ద్వారా అని. ఎట్లా అంటే 2-4 ఫ్రెండ్స్ మాట్లాడతారు బయట చేరి, వాళ్ళలో ఎవడో ఒకటి కొత్తది ఏదో ఒకటి చెప్పేస్తుంటారు. రే ఈ యాప్ హైడ్ యాప్ అనే దాంట్లో ఒకటి పెట్టి దాచిపెట్టచ్చు, మీ నాయనకి కూడా తెలియకుండా. అబ్బా ఆ రోజు నైట్ మా వాడు ప్రయత్నం చేసేది దొరికింది నాకు. అట్లా కొత్త విషయాలన్నీ కూడా ఏమవుతాయంటే ఈ యవనస్తులు వాళ్ళకి ఏంటంటే మీకున్న యవనస్తులు మీకేంటంటే ఇంట్రెస్ట్ చాలా పవర్ ఎక్కువ. ఆ ఇంట్రెస్ట్ పవర్ అనేది ఎక్కువ అనమాట. ఈ ఇంట్రెస్ట్ పవర్ ఏం చేస్తుందంటే, ఒక్కసారి పోయి చూద్దాం ఏమవుద్ది, ఏంది ఒక్కసారి ఏమవుద్ది పోయి చూద్దాము.
అసలు చాలా మందికి పాపం అంటే అర్థం చెప్పండి చూద్దాం. పాపం అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిన్? చేయకూడనిది చేయడం పాపం. ఓకే, ఇంకా ఇంకా ఆజ్ఞాతిక్రమం పాపం, ఇంకా సకల దుర్నీతి పాపం, ఇంకా అసలు పాపం ఎట్ట తయారవుతుంది? ఓకే, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. హృదయం నుంచి వస్తాయి. చెప్తా. హృదయంలో పాపం ఉంది, సకల దుర్నీతి పాపం, ఇలా చెప్పిన అంతా రైట్. కానీ ప్రాక్టికల్గా చెప్తాను. ఇది పాపం అంటే ఎట్లా తయారవుతుందని చెప్తా. పాపం ఫస్ట్ హృదయంలో ఒక ఆలోచన పుట్టింది అనుకో, ఏదో ఒకటి సంథింగ్ చేయాలని, అది మనము తెలియకుండా పొరపాటు చేస్తాం. రైట్? తెలియకుండా ఉండక్క చెప్పని, నన్ను చెప్పని, ఇంకా నువ్వు చెప్తురా, నేను కూర్చుంటప్పుడు ఫస్ట్ చేసేది మనము తెలియకుండా చేసేది పొరపాటు. దీన్ని మరలా రెండోసారి కావాలనే చేసేది తప్పులు. ఒక తప్పు అయింది, రెండో తప్పు అయింది, మూడో తప్పు వచ్చేసరికి ఏమవుతుంది? అది పాపముగా మారిపోతుంది. పొరపాటులు తప్పులై, తప్పులు అనేక తప్పులు అయిపోయి అవి ఏమవుతాయి? పాపం. పొరపాట్లు సరి చేసుకోవచ్చు, తప్పులకి శిక్ష ఖచ్చితంగా పడవచ్చు, పర్వాలేదు. కానీ పాపముకి శిక్ష ఉంది. కానీ ఆ శిక్షను మనం భరించాలి అంటే మన జీవితకాలం చాలు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బైబిల్లో నాకు తెలిసి మార్క్స్ వార్తలో 7వ అధ్యాయంలో 23వ వాక్యంలో ఎన్ని పాపాలు ఉన్నాయి? 13 పాపాలు ఉన్నాయి. 13 పాపాలు. ఇంతకుముందు చెప్పి అనుకుంటే మెసేజ్ మళ్ళీ చెప్తాను, కొంచెం అర్థం చేసుకో. 13 పాపాలు ఉన్నాయి. రోజుకో పాపం లెక్క 13 పాపాలు చేశాం. ఇప్పుడు దాకా మనము మన జీవితం అంటే మన బైబిల్లో చరిత్ర ప్రకారంగా చూస్తే 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి శిక్ష లేదు. గుర్తుపెట్టుకోండి. ఇండియన్ గవర్నమెంట్ ఒక కోర్టు కూడా 10 సంవత్సరాల లోపల చేసిన ప్రతి పిల్లోడు ఎవడైనా సరే ఏదైనా తప్పు చేస్తే, ఒక పెద్ద నేరమే చేస్తే వాడిని స్కూలు పంపిస్తారే తప్ప జైలుకి పంపించరు. ఓకేనా? సో బైబిల్ ప్రకారంగా చూసుకున్నా కూడా 10 సంవత్సరాల లోపు చేసే ప్రతి ఒక్క పాపము కూడా దేవుని దృష్టిలో అది కౌంట్ కాదు. ఓకేనా? ఇది క్లారిటీగా ఉంది. నేను మీకు రుజువు కావాలని చూపిస్తాను, ఇన్ బిట్వీన్ ఫ్యూచర్లో చూపిస్తాను. నాకు సమయం లేదు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సమయం జీవితం చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే అందుకే యేసుక్రీస్తు వారి జీవితం కూడా 12వ సంవత్సరం నుంచే బైబిల్లో రాయబడింది తప్ప 10 సంవత్సరాల దాకా ఆయన ఏం చేసినాడు ఎక్కడ రాయబడ్డా మీరు గమనించవచ్చు. ఓకేనా? సరే, అట్లా 11 లేదా 12వ సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత నుంచి ప్రతి ఒక్క మానవుడి యొక్క జీవితము కూడా కౌంట్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో 12వ సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా మన ఏజ్ని మనం క్యాల్కులేట్ చేద్దామా? క్యాల్కులేట్ చేద్దాం, చేయొచ్చు. అంటే మనం రక్షించబడకుండా ఉంటే చెప్తాను. రక్షించబడిన డేట్ అయింది పక్కన పెట్టండి, తర్వాత సంగతి. రక్షించబడకపోతే ఇప్పుడు దాకా మన ఏజ్ ఎంతవరకు ఉండొచ్చు? ఒక ఎగ్జాంపుల్ మీరు ఒక్కొక్కరు చెప్పండి, ఒకరికి చెప్పండి, ఒకరికి చెప్పండి. 24. ఏది? 12 నుంచి స్టార్ట్ చేసుకుంటాం, లేదా 11 నుంచి స్టార్ట్ చేసుకుంటాం. 12 నుంచి 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు. సరే, ఒక పాపానికి 13 పాపాలు కదా. ఒక పాపానికి 3 రోజులు రిమాండ్ పెట్టుకుందాం జైల్లో. ఒక పాపానికి 3. ఒకసారి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయమ్మా. ఆగుతాను, నీకు ఇంట్లో చెప్పిన ఎగరుతా ఉండదు. తీసారా? ఒక పాపానికి 13 రోజులు, 13 పాపాలు కదా. ఈ 13 × 12 సంవత్సరాలు ఎన్ని రోజులు వచ్చాయి? 13 × 12 1356 కదా. సరే, మీకు ఇంకో క్లారిటీ చెప్తాను. 12 × 365 ఏం చెప్తాను ఫస్ట్. అంటే ఒక ఇయర్కి 365 డేస్ కదా, డే కదా. 56,000 12 సంవత్సరాలకు ఎన్ని రోజులు వస్తుంది? 365. అంటే లేకపోతే 365 × 12 ఏమ్మా? అది కరెక్ట్ కాదనుకుంటా. కాదు,
365 ఇంటూ 12. 4,380. ఇది కరెక్ట్ ఆన్సర్. 4,380. 4,380 నేను దీన్ని రాసుకుంటాను. 4,380 4,380 రోజులు, రైట్. ఒక 13 పాపాలు, ఒక పాపానికి 3 రోజులు రిమాండ్, ఓకేనా. ఇప్పుడు 4,380 ఇంటూ 3 వేయండి, ఎంత వచ్చింది? 13,000. 4,380 ఇంటూ 3 నానా 13,000 అంతేనా? సో మనం ఇప్పటిదాకా 4,380 రోజులు మనం బతికున్నాం, రైట్. కానీ మనం అనుభవించాల్సిన శిక్ష దీనికి వీలవుతుందా? ఈ శిక్ష వీలవుతుందా? ఈ శిక్ష వీలవుతుందా? అర్థం కీర్తికి అర్థం కానట్లే, ఇంకా అర్థమైంది కదా. ఏందో మరి అయ్యో ఏందో చెప్తుండే ఈడు మ్యాథ్స్ అంటే ఎత్తేస్తున్నాడే. నిజం చెప్పానా, రేడియో మిర్చి బెంగళూరు రేడియో 1 అనే FM ఛానల్లో ఫస్ట్ ప్రైజ్ నేను గెలుచుకున్నా. దేనికి తెలుసా? అత్యధికంగా మ్యాథ్స్లో అంటే వాళ్ళ చదివిన 10th క్లాసులలో ఎవరు చాలా తక్కువ మార్క్ తీసుకున్న విషయంలో నేను ఎక్కువ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నా. ఒక అతను సైన్స్లో 9 మార్క్ తీసుకున్నాడంట. నేను మెసేజ్ పెట్టా టకటక. అప్పుడు కాల్ సెంటర్ కదా, మనం కార్ డ్రైవింగ్ కదా, టకటక మెసేజ్ పెట్టాను. మనోడైనా 9 తీసాడు, మన మ్యాథ్స్లకి చాలా తక్కువ 6 మార్కులు తీసుకున్నామని. 100కి 6 మార్కులు మనవాడే తెలుసా. 100కి 6 మార్క్స్ ఫెయిల్. సో అటువంటి మ్యాథ్స్లో దరిద్రంగా నన్ను బైబిల్ చదివిన తర్వాత దేవుడు ఒక్కొక్క మ్యాథ్స్ ఎంత బాగా నేర్పించాడంటే అంత బాగా నేర్పించాడు. సరే, ఇప్పుడు మనం అనుభవించాల్సిన శిక్ష ఎంతమ్మా? సో ఇప్పటిదాకా మనకి ఉన్న 12 సంవత్సరాలు, ఇప్పటిదాకా 12 సంవత్సరాలు మనం బతుకున్నాం, ఓకేనా. ఈ 12 సంవత్సరాలకి మనము ఇంకో 24 సంవత్సరాలు మనం ఏం చేయాలా? శిక్ష అనుభవించాలా, రైట్. మనం ఓన్లీ రిమాండ్ మాత్రం వేసుకున్నాం, ఇంకా శిక్ష వేసుకోవాలా, రైట్. ఇప్పుడు జనరల్గా ఒక మనిషి దొంగతనం చేసినా, చంపినా, హత్య చేసినా, ఏం చేసినా ఫస్ట్ ఏం చేస్తాడు? రిమాండ్కి వేస్తాడు. మినిమం రిమాండ్ వేసుకుంటే 3 days రిమాండ్, మినిమం రిమాండ్. సో ఇప్పుడు మనము మినిమం రిమాండ్ 3 days వేసుకుంటేనే 12 ఇంటూ ఇంకో 24 years మొత్తం కలిపి ఎంత? 30 24 ఒక 12 30 కాదు నాన్న 36 years మనం ఏం చేయాలి? శిక్ష భరించాల. ఇది పాపం యొక్క భయంకరం. అర్థమైందా? నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థమైందంటే ఇట్టన్నా ఆపండి, అర్థం కాలేదంటే ఇట్టన్నా ఓపండి. రెండుటికి కాకుండా కొంతమంది ఇట్టేదో ఊపుతున్నారు, నాకు సరిగ్గా బాధ వేస్తుంది. కరెక్ట్గా చెప్పండి. అర్థమైందా? అర్థమైంది కదమ్మా. సో అప్పుడు మన పాపంకి శిక్ష ఎంత పెద్దది? చాలా పెద్దది. పొరపాట్లకి సరి చేసుకోవచ్చు, పొరపాట్లకి క్షమాపణ కూడా ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. తప్పులకి శిక్ష వేసుకోవచ్చు, అంటే కొంతమంది జైలుకి వెళ్ళి శిక్ష అనుభవిస్తుంటారు కదా, దాన్ని బట్టి శిక్ష కూడా మనం వేసుకోవచ్చు, శిక్ష కూడా ఉంది. కానీ పాపములకు శిక్ష ట్రిపుల్. ఎంత శిక్ష ఉందో, మన జీవితకాలం ఎంత ఉందో దానికి ట్రిపుల్గా మనం ఏం చేయాలా? అనుభవించాలి. ట్రిపుల్గా అనుభవించాలంటే మనం ఏం చేయాలా? 3 సార్లు పుట్టాలి, అవునా. మనిషి బ్రతుకు దినములు 36,500 రోజులు. తన 100 సంవత్సరాల ఆయుష్కాలం బ్రతికితే 36,500 రోజులు మాత్రమే బ్రతుకుతాడు ఈ భూమిలో. ఈ 36,500 రోజులలో తాను 12వ సంవత్సరం నుంచి లెక్క పెట్టుకుంటే, ఒకవేళ 10 సంవత్సరాలు తీసి పక్కన పెట్టి 90 సంవత్సరాలు 88 సంవత్సరాలు లెక్క వేసుకుంటే ఎన్ని రోజులు? 36,000లో దాంట్లో ఎంత మైనస్ చేస్తే మిగతా రోజులు ఎన్ని ఉన్నాయో ఆ అన్ని రోజులు మాత్రమే శిక్ష అనుభవించాలి. అంటే ఆ మానవుడు చేసిన పాపమునకు శిక్ష డబుల్ కాదు, ట్రిపుల్ శిక్ష. అంటే వీడు బతికేదే 100 సంవత్సరాలు, కానీ వీడికి 300 సంవత్సరాల శిక్ష రెడీగా ఉందాడా? 300 సంవత్సరాల శిక్ష రెడీగా ఉంటే వీడు బతికేదంతా 100 సంవత్సరాలే. మరి వీడి పాపం పోయేదట. అర్థమైందా? డౌట్ ఉందా?
ఏమైనా పాప నీకు డౌట్ ఉంటే అడగొచ్చు నాన్న, అడుగు పర్లేదు. దేవుడు పరిశుద్ధులు ఒకరు కూడా లేరు భూమి మీద అని చెప్పారు కదా. అవును, అప్పుడు ఎలా అందరూ అర్థం కాదు. రక్షింపబడ్డాము, అవును, అందుకని మనం స్వర్గానికి వెళ్తాం అనుకుంటాం. ఓకే. కానీ బైబిల్ ప్రకారం దేవుడు ఏం చెప్పాడు, ఎవరు కూడా పాపం చేయకుండా లేవు భూమి మీద ఒకరు కూడా లేదు అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు ప్రతి ఒక్క ఈ శిక్షనంతా అనుభవిస్తారా? కంపల్సరీ. అందుకే కదా రక్షించబడి ఆయన ఈ లోకానికి దిగింది. అందుకే కదా నిన్ను రక్షించుకోలేవు, నిన్ను రక్షించే రక్షకుడు లేడు, నీకు విమోచన లేదు, నువ్వు మరలా చనిపోయి మరలా నువ్వు ఈ లోకంలో పుట్టలేవు. 7 సార్లు 7 జన్మలు అనేది పుట్ట కథ, అటువంటివి లేవు. నీకు శిక్ష తప్పదు. యు ఆర్ గోయింగ్ టు కరెక్ట్గా కన్ఫామ్గా గోయింగ్ టు హెల్, అంతే. దానికోసమే కదా నేను ఈ లోకానికి దిగింది, నీ ప్రాణమును కాపాడుకోవడానికి. నా ప్రాణమును, పవిత్రమైన ప్రాణమును పణంగా పెట్టి రక్తము కార్చింది. అందుకే కదా నిన్ను నీతిమంతురాలుగా చేసుకున్నది. అందుకే కదా ఒక చిన్న మాట, ప్రభువా నా పాపాన్ని క్షమించు, నేను పాపి అని ఒక మాట అడుగుట ద్వారా ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చొని ఈ విధంగా బైబిల్ చదువుతున్నావే. అందుకే కదా దేవుడు నిన్ను నన్ను ఎత్తుకులాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆ సాతాను, ఇంతకు ముందు మనం చూసిన 3 కిందలు ఒప్పుకున్నామా? మనం 3 కింద చూసామా? ఇప్పుడు కూడా మనం 3 కింద చూస్తున్నామా? అది పరీక్షించుకోవాలి. ప్రాముఖ్యంగా అది పరీక్షించుకో. ఎట్లా, ఏ విధంగా మన కింద చూస్తున్నాం? ఒకవేళ సెల్ ఫోన్స్ అనేది నేను ఒప్పుకుంటా, కాదనట్లా, కానీ దాంట్లో మనం మంచిది కూడా చూస్తున్నాం. వాక్యం వింటున్నాం, పాటలు నేర్చుకుంటున్నాం, మనకి ఏదైనా డౌట్స్, బైబిల్ డౌట్స్ వస్తే మనం దాంట్లో ఎత్తుకులాడుతుంటున్నాం. ఓకే, నేను కాదట్లా. అవి తీసి పరిశుద్ధమైన జీవితాన్ని పక్కన పెట్టు. ఎంతసేపు పరిశుద్ధమైన జీవితం ఫోన్లో గడుపుతున్నావు? ఎంతసేపు లోకానుసారమైన జీవితం ఫోన్లో గడుపుతున్నావు? అందుకే బానిస ఇంకా ఉన్నారేమో. ఇంకా శత్రువు మనల్ని కింద చూడండి. ఆయన ఏమంటాడు? దేవుని నోటి నుంచి వచ్చే మాట, దేవుని శోధించుకు, దేవునికి ఇష్టానుసారంగా మనం బ్రతకాలా. ఆయన దేవుడు పైన చూడండిరా అంటే ఇది మన వ్యవహారం. దీన్ని మనం గెలవాలా. ఎట్లా గెలవాలా? ఒకవేళ దీంట్లో ఉంటే ఇంకా మనం బానిస బతుకులు ఉంటాయి. కొంతమంది ఎట్లా మనం బానిసలు అవుతాం తెలుసా? మనుషుల ద్వారా కూడా బానిసలు అవుతాం. నన్ను నీళ్ళు తెస్తావా? ఉద్దరిపోతాం. నిండాది అన్నమాట, సౌండ్ ఇచ్చి నిండా కింద పోయి ఆపైతే కొండలో ఉంటుంది. లేదు, కొలాయి నీళ్ళని పట్టుకోరాపమ్మ తల్లి, చాలుగా తాగదానికి ఎందుకు చీ అంటున్నా. దేవుడు ఇచ్చిన ఏదైనా కరెక్టే. అట్లా ఈ బానిసత్వాన్ని గెలవడానికి ఎట్లా, ఏంటి? దానికి ఒక ఆయుధం కావాలి కదా. వెరీ గుడ్. ఇంకా ఓకే, వెరీ గుడ్. ఇంకా 4 G's చెప్తా. 4 G's. నేను చెప్పేది 4 G, ఇంగ్లీష్లో G. 4 G'ల గురించి చెప్తా. ఈ 4 Gని మనం కరెక్ట్గా ఫాలో అయితే మనం కంపల్సరీగా ఆ బానిసత్వం అని మనము గెలవచ్చు. బానిసలుగా మనం మారడానికి రకరకాల కారణాలు ఉంటాయి. మనుషుల ద్వారా కూడా మనం బానిసత్వంగా మనం పారిపోతాం. ప్రభావం చేత, లేకపోతే ఎదుటి, ఇంకా చెప్పాలంటే శత్రువు ఒకటి గుర్తుపెట్టుకుంది, మన ఇంట్లో వాళ్ళనే వాడతాడు. మనకు వ్యతిరేకంగా ఇంట్లో వాళ్ళనే వాడతాడు. నాకు నా కొడుకు ద్వారానే వాడతాడు. ఇది కన్ఫర్మ్, అర్థమైందా? నాకు శారా ద్వారా కూడా వాడతాడు, ఒకసారి లక్కీ ద్వారా వాడతాడు, నా భార్య ద్వారా వాడతాడు. ఇంట్లో వాళ్ళ ద్వారా శత్రువు కంపల్సరీ వాడతాడు. ఆ జ్ఞానం మనకు రావాలి. ఫస్ట్ G గుర్తుపెట్టుకోండి, గాడ్. ఫస్ట్ G ఏంటి? గాడ్. దేవుడి దగ్గర మనము ఎంతకెంతకు మనము దేవుణ్ణి ఆశ్రయిస్తామో, దేవుణ్ణి వెతుకుతామో, దేవుడి చేత మనము ఇంకా అంటే మనము దేవుని వెతుకుతాము, దేవుని ఆశ్రయిస్తాము, లేకపోతే దేవునికి భయపడతామో, దేవుడు మన పక్షాన ఏం చేస్తాడు? మన దగ్గరికి వస్తాడు. ఇంకా చెప్పాలంటే యోబు 28:28, యోబు గ్రంథము 28:28.
28 ఒకసారి తీసిన వాళ్ళు చదవచ్చు. మరియు ఆ. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు, ఉమ్. దుష్టత్వము విడిచినయే వివేకమనియు ఉమ్. ఆయన నరులకు సెలవిచ్చెను. యెహోవా యందు భయభక్తులే జ్ఞానము. జ్ఞానము. రెండోది దుష్టత్వము విడిచినయే వివేకము. విడుచుటయే వివేకం. ఫస్ట్ దేవుని దగ్గర మనం ఏం చేయబడాలా? ముందు దేవుని చూసి మనం భయపడాలి. ఎట్లా భయపడాలా? ఒక ఆపద వస్తుందని చెప్పి భయపడడం కాదు, ఒక బాధ వస్తుందని చెప్పి దానికి మనం భయపడతామే, ఆ రకమైన భయం కాదు. మరి ఏ రకంగా భయపడాలా? ఎగ్జాంపుల్ చెప్తా. మనకు చాలా ఇష్టమైన వాళ్ళు ఉంటారు, ఎవరైనా సరే, ఒకరు ఇద్దరు ఎంతమంది ఉంటాము. నేను నా యొక్క వ్యక్తిగత జీవితంలో చూస్తే నేను ఒక హౌస్ కీపింగ్ పనికి వెళ్ళాను. హౌస్ కీపింగ్ బాయ్ అంటే చెన్నైలో ఒక హౌస్ కీపింగ్ బాయ్గా పనికి వెళ్ళినప్పుడు అక్కడ ప్యాంట్రీ కాఫీ టీ సంథింగ్ చేసేవారు అనమాట. దాంట్లో వెంకటేష్ అని ఒక అన్న ఉన్నాడు. అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు చాలా ఇష్టం అంటే, నా ఒక దీన స్థితిని అర్థం చేసుకున్న మనిషి ఆయన. నాకు ఆకలి అని నేను నోరు తెరిచి అడక్క మునిపే రే సాప్ట్యా అంటాడు ఫస్ట్ నుండి తమిళ్లో. రే తిన్నావా అని అడుగుతాడు. మధ్యాహ్నం అయిందండి, లేదని అతను లేదని రారా నాతో పాటు తింటున్నారా. నేను అడగకపోయినా నా దీన స్థితిని గమనించి నన్ను ఎరిగి నాకు అన్నం పెట్టేవాడు. నాకు ఒకవేళ అన్నం పెట్టలేని స్థితి ఉంటే పెద్ద గ్లాస్ నుండి కాఫీ ఇచ్చేవాడు. ఇది తాగేరా కడుపు నిండిపోద్దంటే. ఆ రకంగా వెంకటేష్ అన్న నాకు చాలా ఇష్టం. కానీ లోపల భయం ఉండేది. ఏంటి ఆ భయం అంటే, నా జీవితంలో నేను ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తానో వాళ్ళకి నాకు ఖచ్చితంగా గొడవ అవుతాయి. ఇది ఇప్పటికీ కంటిన్యూ అవుతా ఉంది. నా జీవితంలో నేను ఎంతమందిని ఎక్కువగా ప్రేమిస్తానో వాళ్ళకి నాకు ఖచ్చితంగా గొడవ అవుతుంది. అది ఒక్కసారన్నా ఖచ్చితంగా గొడవ అవనే అవుతుంది. ఆ చిన్నప్పటి నుంచి నాకు అది అట్లే కంటిన్యూ అవుతుంది. ఈ వెంకటేశ్వర విషయంలో కూడా అదే భయం. నాకు ఆయన గొడవ అయిపోద్దేమో, నాకు ఆయనకి రిలేషన్ కట్ అయిపోద్దేమో, నాకు ఆయనకి ఉన్న నా మీద ఆయన చూపిస్తున్న ప్రేమ ఆగిపోద్దేమో. ఇది భయం. నాకు ఆ వెంకటేశ్వర మీద అప్పుడు ఏర్పడిన భయం. ఆ భయమే మనకి దేవుని ఎందుకు ఉండాలా? అర్థమవుతుందా? ఇప్పుడు మనం లోకంలో మన కళ్ళారు ఎదుట మనం చూస్తున్నాం, మనం ఇష్టపడుతున్న మనుషులు మనం చూస్తున్నాం. వాళ్ళకి నాకు రిలేషన్ కట్ అయిపోతేమో, వాళ్ళకి నాకు బంధుత్వాలు కట్ అయిపోతేమో, వాళ్ళకి నాకు బాధలు కట్ అయిపోతే మనం భయపడతామే. ఈ భయమే 200గా 300గా 400గా మన జీవితకాలం అంతా కూడా దేవుని ఎదుట మనం ఉంచాల్సిన భయం ఇది. దాని ప్రకారంగా అంటే ఇది ఎట్లుంటుందంటే, ఇది ఒక గౌరవానికి మించింది. ఒక గౌరవిస్తాం కదా, ఒక మనిషిని గౌరవిస్తాం. ఆ గౌరవంకి టాప్ మోస్ట్ ప్లేస్లో ఉన్న మాట ఏదైతే ఉన్నదో భయం అంటాం. అంటే గౌరవం ఎక్కువ అయితే ఏమొస్తుంది? భయం వస్తుంది. ఆ భయమే దేవుని మీద మనం ఉంచాల్సిన భయం. ఆ భయం ఉంచితేనే మనము దేవుని యందు మనం ఆ రకమైన భయం ఉంచితే మనకు జ్ఞానం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఈ జ్ఞానం ఏం చేస్తుంది? శత్రువు ఏ విధంగా మనలో పనిచేస్తున్నాడని మనము గమనించగలం. ఈ శత్రువు ఏ విధంగా పనిచేస్తున్నాడని మనం కానీ గమనిస్తే మనం కింద చూడడం ఆపేస్తాం. శత్రువు ఏ విధంగా పనిచేస్తున్నాడు? ఓకే, నా కొడుకు ద్వారా పనిచేస్తాడు, సరే. వాణ్ణి కొట్టితే శత్రువు పని చేయకుండా ఆగిపోతాడా? ఖచ్చితంగా పనిచేస్తాడు. కానీ వాడికి ఏం చేయాలి? మనం ప్రేమించాలి. ఆ ప్రేమని ఏంటి ఎలానో చూపించాలి. ఆ చూపించే ప్రయత్నం మనము చేయాల్సిందే. మనం శత్రువు వాడి ద్వారా పనిచేస్తున్నాడని తెలుసుకొని కూడా వాడిని మనం ద్వేషించామనుకో, వాడి ద్వారా శత్రువు డబల్గా పనిచేస్తాడు, ట్రిపుల్గా పనిచేస్తాడు, ఫోరబుల్గా పనిచేస్తాడు. ఇంకా నీ జీవితంకి వాడే చెక్ పెట్టేవాడుగా అవుతాడు. అదే వాడిని ప్రేమించి మన దగ్గర తీసుకొని, నాన్న ఇది శత్రువుగా పని, ఇలా చేయకూడదు, చూడు ఈ శత్రువుని ఇలా దూరి ఈ విధంగా పనిచేస్తున్నప్పుడు నీకు ఇంత ఘోరం జరుగుతుందని వివరంగా ఎత్తి చూపించు, ఖచ్చితంగా మారిపోతాడు.
మా వాడు మారిన ట్రైనింగ్లో ఉన్నాడు, నిజంగా ఉన్నాడు. అది చాలా సంతోషం నాకు. అది నేను గమనిస్తానండి వాళ్ళతో. అంటే నా జీవితాన్ని గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ నాకు జరిగిన అనుభవంతో చెప్తున్నా. ఒకవేళ మీకేమైనా పెద్ద గొప్పగా చెప్పుకుంటామని అనుకుంటారేమో, దయచేసి అట్లా అనుకోవద్దండి. సో నేను అట్లా అబ్జర్వేషన్ చేస్తానండి. అది సంఘం కావచ్చు, నా పని మీద కావచ్చు, నా కుటుంబం కావచ్చు, నా వ్యక్తిగత జీవితం కాదు. అబ్జర్వేషన్ ఇట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ అవర్ లైఫ్. ఖచ్చితంగా అబ్జర్వేషన్ ఉండాలి. మన ఆలోచన మీద మన అబ్జర్వేషన్ ఉండాలి, మన చూపు మీద అబ్జర్వేషన్ ఉండాలి, మన మాట మీద అబ్జర్వేషన్ ఉండాలి, మన ప్రవర్తన మీద అబ్జర్వేషన్ ఉండాలి. ఈ అబ్జర్వేషన్ ఎప్పుడైతే మనము పెంచుకుంటామో రిలేషన్స్ కట్ అవ్వవు. ఎందుకంటే మనం అనుకుంటాం, ఓ వాళ్ళ శత్రువు పని చేస్తాడు కదా, సరే ఓకే అర్థమైపోయింది, ఇది వాడి పని అని, సరే ఓకే అంటే ఇంకా మన దగ్గర అంటే ఇంకా ప్రైజ్ లాడు, అక్క ఇంకా ప్రైజ్ లాడు, అన్న ఇంకా ప్రైజ్ లాడు. ఈ విధంగా చెప్పుట ద్వారా ఏమవుతుందంటే, ఒకటి వాళ్ళు మనం ప్రైజ్లో చెప్పడం మానేస్తారు, రెండోది మనం ఇంకా అత్యధికంగా వాళ్ళ గురించి ప్రార్థన చేసే విధంగా మారుతాం. ఈ రెండు విషయాలు జరుగుతాయి. వాళ్ళు ప్రైజ్లో చెప్పలేదని చెప్పి మనము ఆగిపోవడం అనేది కాదు, ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే, నా కుటుంబంలో నేను ఎప్పుడైతే పొరపాటు అంటే ఎక్కడైనా తప్పిపోవడానికి అవకాశం దొరికిందనుకో, అవకాశం దొరికింది కదా అని చెప్పి ఒకటి స్టెప్ వేసాను అనుకో, అంటే మా ఇంట్లో వచ్చి కూర్చొని అంటాడు. మా ఇంట్లో ఎవరి ద్వారా కూర్చుంటాడు అంటే మా భార్య ద్వారా కూర్చోంటాడు. ఏం సంగతి అని అంటాడు. నా వీడియో కూడా తీసి పెట్టుకోండి, నాకు శత్రువు మాట్లాడేది. నేను అబ్జర్వేషన్ ఆ విధంగా అబ్జర్వేషన్ నాకు నా భార్యలో దెయ్యం దూరి మాట్లాడేది నేను అబ్జర్వేషన్ వీడియో కూడా తీసి పెట్టుకొని ఉన్నా. దేవుని చేత ఎన్నుకోబడి దేవుని కోసం బ్రతికే ప్రతి ఒక్క కుటుంబంలో శత్రువు పని చేస్తాడు, పని ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే, మనము ఇంకొక జీ చెప్తానని చెప్పి 4 G చెప్పాను కదా, ఇంకొక జీ ఏంటంటే గ్రోయింగ్. అంటే ఏంటిది? డెవలప్. అది కూడా కరెక్ట్. గ్రోయింగ్ అంటే మనం ఎదగడం, రైట్? ఎదగడం కోసం గ్రోయింగ్. ఫస్ట్ జీ ఏంటంటే గాడ్, రెండో జీ గ్రోయింగ్. మనం ఎదుగుతూ ఆ రకంగా ఎదిగేటప్పుడు వాస్తవంగా మన వ్యక్తిగత జీవితంలో మనకు గోల్ ఉంటుంది, రైట్? ఇది 3వ జీ, గుర్తుపెట్టుకోండి. 3వ జీ ఏంటి? గోల్. మనకు ఒక ఆలోచన ఉంటుంది, ఇది నా గోల్, ఇది నేను సాధించాలా, ఇది నేను చేయాలా అనే ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్కి మనము ప్రయాసపడతాం. కానీ మనం ఏమనుకుంటామంటే, నేను ఆలోచించేది దేవుడు నాకు చేయడా, నేను అడిగేది దేవుడు నాకు ఇవ్వకుండా పోడా, నేను ఆశపడేది దేవుడు నాకు కష్టం చేస్తాడు కదా, ఎందుకు చేయడు, నేను ఆయన బిడ్డను కదా, ఈ విధంగా ఆలోచన చేస్తాం. ప్రతి ఆలోచన మన తరపు నుంచి ఆలోచన చేస్తాం. ఒక్కసారి కూడా ఆయన తరపు నుంచి ఆలోచన చేయం. ఒక్కసారి కూడా ఆయన తరపున ఆలోచన చేయం. ఇది నాకు ఎందుకు జరగలేదు, నేను ఆయన బిడ్డను కదా, నేనేమో మందిరానికి వస్తున్నా, పాటలు పాడుతున్నా, ఆరాధన చేస్తున్నా, ఇంకా ఆయనలో అత్యధికంగా గ్రో అవుతున్నా, ఆయన దగ్గరే నేను భయపడుతున్నా, ఆయనంటే నాకు చాలా గౌరవం, అభిమానం, ప్రేమ 100 ఉంది ఆయనంటే, మరి నా గోల్ ఎందుకు జరగట్లేదు? నా గోల్ ఏంది నాకు ప్రతిదీ కూడా అడ్డమే. దేవా నాకు ఎందుకు చేయట్లేదు, నేను అడిగింది నాకు ఎందుకు ఇవ్వవు? అడిగిన రోజులు ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఒకరించి అసలు నేను అడిగేది గోలేనా అడిగి చూడండి. ప్రభువా నేను అడిగేది గోలేనా, ఆ గోలు నీ ఇష్టమైన గోలేనా అనేది ఎప్పుడైనా అడిగామా? దానికి మాత్రం ఎప్పుడో ఒకసారి ఏదో ఒక విధంగా ఒక అంకుల్ చేతనో లేకపోతే ఒక ఆంటీ చేతనో ఒక హింట్ వచ్చి ఉంటుంది మనకి, దేవుడిని అడుగమ్మా ఇది నీ గోలా కాదని ఎవరో ఒకరు వేసి ఉంటారు, ఒక ఇతనం ఒకటి. దాన్ని బట్టి ఆ రోజు మాత్రం వెళ్ళి ఇది నీ గోలేనా నాతో మాట్లాడు. మరి ఆ ఒక్కరోజు అదైపోయి మళ్ళీ మనకి ఏమొస్తుంది? పర్మిషన్. ఎక్కడ? దేవుడి దగ్గర పర్మిషన్.
గుర్తుపెట్టుకోండి, పర్మిషన్ అడిగారు, ఖచ్చితంగా జీవితాలు కొలాప్స్ అయ్యాయి. దేవుని దగ్గర పర్మిషన్ అడగబాకండి, ఎప్పటికీ పర్మిషన్ అడగబాకండి. ఎట్లా పర్మిషన్ అడగాలంటే, తప్పు చేశాం, లేదా పొరపాటు చేశాం, లేదా తప్పు చేశాం, లేదా పాపం చేశాం, ప్రభా ఒక్కసారి క్షమించు, నన్ను పరిశుద్ధపరచాలని ఆ రకంగా పర్మిషన్ అడగండి తప్ప మన గోల్ మన ఆశలు మనం పెట్టుకొని ఈ ఆశను తీసుకెళ్తో ఇది నా ఆశ, నువ్వు నాకు చేయాలి ఖచ్చితంగా చెప్పి పర్మిషన్ అడిగావనుకో, జీవితాలు కొలాప్స్ అవుతాయి, ఖచ్చితంగా కొలాప్స్ అవుతాయి. బైబిల్లో పర్మిషన్ తీసుకొని కొలాప్స్ అయిన జీవితాలు చాలా ఉన్నాయి. అది దేవుని ఇష్టానుసారంగా, దేవుని ఇష్టంనే మన ఇష్టంగా మనం మార్చుకొని జీవిస్తే మనము ఏమవుతామంటే ఆయన గోల్ని మనలోకి మన ద్వారా చేయించుకుంటాడు. అది గోల్గా మనం ఎంచుకోవాలి, దాన్ని గోల్గా మనము చూసుకోవాలి. చూడండి, దావీదు జీవితంలో ఒకసారి పరీక్షిస్తే దేవుడు ఉన్నాడు, బలంగా ఉన్నాడు ఆయన. తర్వాత దేవుడు ఆయనలో బలంగా ఉన్నాడు, దేవుని చేత నడిపింపబడుతున్నాడు. గ్రో అవడానికి సౌలు అతను వెంటాడుతున్నాడు చంపడానికి. ఇది గ్రో అవ్వడానికి ఫస్ట్ గాడు దేవుడు తనతో పాటు ఉన్నాడు, కన్ఫామ్. రెండవది తాను రాజు, తన గోల్ ఏంటి, దేవుని యొక్క గోల్ ఏంటి, తన దావీదు ద్వారా ఏర్పరచబడిన గోల్ ఏంటి, రాజు అవ్వాలి. ఇది గోల్. ఈ రాజు అయ్యే గోలు దేవుడు చేయడానికి రెండోదిగా వాడుతున్న ఆయుధం ఏంటంటే గ్రో. ఫస్ట్ నువ్వు నాలో ఎదుగు, నాతో సావాసం చేయి. దేవుడితో సావాసం చేయడానికి ఎవరు వెంటాడుతున్నారు? సౌలు వెంటాడుతున్నాడు తను చంపడానికి ఎదురులాడుతున్నప్పుడు తాను తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయంలో కూడా, ప్రతి ఒక్క విధానంలో కూడా చూశారంటే దేవునితో సంబంధం కలిసి ఉంటుంది. ప్రతి దిక్క కూడా దేవునితో సంబంధం. అతను పారిపోయే విధానం కావచ్చు, దాక్కునే విధానం కావచ్చు, అదుల్లాం గుహలోకి పోయి కూర్చుండడం కావచ్చు, రకరకాల ప్రజలు వస్తారు, అప్పులలో వస్తారు, బాధలలో వస్తారు, కుంటోళ్ళు వస్తారు, గుడ్డోళ్ళు వస్తారు, వాళ్ళందరూ చేర్చుకోవడం కావచ్చు. ఇవన్నీ కూడా దేవుడు చెప్పింతో, దేవుని ఇష్టంతో, దేవుడితో ఎదగడానికి ఒక ప్రాముఖ్యమైన గ్రోయింగ్ కనపడతా ఉంటుంది అక్కడ. ఒక దేవుడికి అతనికి ఉన్న బాండింగ్ కనపడుతుంది. మూడవది గోల్, రాజు అయిపోతాడు. నాలుగవ జీ, గ్లో. ఏంటి గ్లో అంటే ఏంటి? ఎప్పుడో దావీదు పుట్టాడు కదా, ఎప్పుడో పుట్టాడు. అసలు మన తల్లిదండ్రులు కాదు, మన ముత్తాతలు కాదు, మన ముత్తాతలు మునుపు, అంటే యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే దావీదు పుట్టాడు అనుకుందామా. కానీ ఈ తరం వారికి కూడా నీకు నాకు దావీదు గురించి మాట్లాడుతున్నామే. ఎంత ప్రకాశించినాడు దేవుడు దావీదుని కదా. సో మన జీవితంలో కూడా మనము ఈ బానిసత్వం గెలవడానికి ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ దేవుడికి భయపడట, రెండవది గ్రోయింగ్, దేవునిలో ఎదుగుట, మూడవది గోల్, ఆయన గోల్ ఏందో, మన జీవితం ద్వారా ఆయన గోల్ ఏందో ఎరిగి ఆ గోల్ కోసం మనం ప్రయత్నం చేస్తే మనం నాలుగవది మనం ఏమవుతాం? గ్లోయింగ్ అవుతాం, అంటే ప్రకాశించబడతాం. ఈ రకమైన 4 జీలు మనం కానీ ఖచ్చితంగా పాటిస్తే ఏ బానిసకి, ఏ రకమైన బానిసత్వంలోకి మనం వెళ్ళము. మనము ఆ ప్రతి బానిసంలో నుంచి కూడా మనం బద్దలు కొట్టుకుంటూ బయటికి రావచ్చు. ఈ రకమైన 4 జీలు కలిగిన ఇప్పుడు బ్రతికే ఉన్న ఒక సాక్ష్యం చెప్తా. ఇప్పుడు ప్రజెంట్ ఆమె బ్రతికే ఉంది. ఆమె రీసెంట్గా మ్యారేజ్ కూడా అయింది. మీకు అందరూ తెలిసి ఉంటుంది అనుకుంటా. జెస్సీ ప్రశాంత్ తెలుసు ఎవరికైనా? ఎస్, గుంటూరు డిఎస్పి. ఆమె సాక్ష్యం విన్నారు ఎప్పుడన్నా? విన్నారా? ఆమె జీవితంలో 4 జీలు దొరుకుతాయి అంటే చెప్పింది. అంటే నేను ఈ 4 జీలు ఆమె చెప్పాలా, ఆ మెసేజ్ తీసుకొచ్చి నేను చెప్పాలా, దయచేసి మళ్ళీ మీరు ఎట్లా అనుకోబాకండి. ఈ 4 జీలు ఆమె జీవితంలో జరిగాయి. నాకు చాలా ఇష్టం వేసింది. ఆ పెళ్ళికి వాస్తవంగా చెప్పాలంటే, ఆ పెళ్ళికి నేను ఆమె పెళ్ళికి వెళ్ళి కారులో నిద్రపోయేసి వచ్చాను. నాకు అసలు అంత జ్ఞానం లేదు. అంటే మామూలుగా నాకు ఎట్లా అంటే, ఏడైనా సరే మనం తిరస్కరిస్తారు, మనం పక్కన పెడతారు, ఈ ఆలోచన ఎక్కువ ఉంటుంది నాకు. ఎంత పెద్ద పెళ్ళికి పోయినా ఆడికి పోయినా సరే ఎవరన్నా బాబు పక్కన ఉండు అన్నాడు అనుకో,
నాకు బాధ పెట్టేస్తుంది. అందుకని నేను ఎందుకు ఆడికి పోవడం ఎందుకు, నన్ను వాడు అనడం ఎందుకు, అందుకే కార్లో పోద్దని నా కార్లో నిద్రపోయి. ఆ పెళ్ళి పెద్ద పెళ్ళి, అది చాలా పెద్ద పెళ్ళి. ఓయమ్మ ఎంతమంది వచ్చారు తెలుసా? ఎమ్మెల్యేలు వచ్చారు, మినిస్టర్స్ వచ్చారు, పెద్ద పెద్దోళ్ళు వచ్చారు ఆమె పెళ్ళికి. ఆమె సాక్ష్యం చెప్పింది. ఆమె ఏం చెప్పిందంటే, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టలేదు, కానీ మా నాన్న కన్వర్టెడ్ క్రిస్టియన్. వాళ్ళ నాన్న ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్, కన్వర్టెడ్ క్రిస్టియన్. వాళ్ళది నెల్లూరు జిల్లాని, ఇక్కడ నెల్లూరు వాసులే వాళ్ళు. నాన్న తిరుపతి కాబట్టి అక్కడ పోస్టింగ్ వచ్చి అక్కడ ఉంటూ వచ్చినాడు. అక్కడ ఉంటూ వస్తే పాప కూడా చిన్నప్పటి నుంచి సండే స్కూల్ మనలాగానే వాక్యము, దేవుని వాక్యము అనేతో ఎదుగుతూ వచ్చింది, కానీ రక్షించబడాల. 10వ క్లాస్ వచ్చింది, అందరూ కూడా బాప్టిజం తీసుకుంటున్నారని చెప్పి తాను కూడా ఏం చేసిందంటే రక్షణ మారుమనసు తెలియకుండా బాప్టిజం తీసుకున్న తర్వాత అట్లానే చదువుకుంటూ వస్తున్న పీరియడ్లో ఇంజనీరింగ్ అయిపోయింది. ఇంజనీరింగ్ అయిపోతే ఇంజనీర్ జాబ్ కోసం అనేక రకాలుగా ప్రయత్నం చేసింది, ఇంజనీరింగ్ రాలా. ఇంజనీరింగ్ రాకపోగా ఏంది అని చెప్పి ఆలోచన చేస్తా అప్పుడు సివిల్స్కి రాద్దామని ఒక ఆలోచన వచ్చి సివిల్స్ రావడానికి హైదరాబాద్కి వస్తే హైదరాబాద్ అశోక్ నగర్ అంటే మన హెబ్రోన్ పక్కనే ఉంటుంది ఆ ఏరియా. ఆడికి వెళ్ళి సివిల్స్కి ప్రాక్టీస్ అవుతూ వాళ్ళ నాన్న చెప్పాడు, హెబ్రోన్ తీసుకెళ్ళాడు. ఇదే మన హెబ్రోన్ హెడ్ క్వార్టర్, మన సావాసం మళ్ళీ ఇదే హెబ్రోన్ హెడ్ క్వార్టర్, ఖచ్చితంగా నువ్వు ప్రతి మీటింగ్కి వెళ్ళాల్సిందే, ఇది నా ఒక కండిషన్. ఆ మట్లని వెళ్తూ వచ్చిన ప్రతి మీటింగ్కి వెళ్తూ వచ్చినప్పుడు నా జీవితం ఎందుకు ఉద్యోగం రాలేదు అని కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ గ్రోయింగ్ లేదు. దేవుడంటే తెలుసు, దేవుడంటే కొంచెం భయం ఉంది, కానీ గ్రోయింగ్ లేదు అని నేను తెలుసుకొని దేవుళ్ళు ఎదగడం మొదలుపెట్టిన తర్వాత ఆమె పోలీస్ సెలక్షన్కి వెళ్ళింది, గోల్ కొట్టింది. ఇది IPS పాస్ అయింది. ఆ గోల్ కొట్టిన తర్వాత ప్రాక్టీస్కి వెళ్ళింది, అంతా ఓకే అయిపోయింది. ఆమె తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఏమైంది, ఆమె గ్లోయింగ్ అయింది, అంటే ప్రకాశించబడింది. ఈరోజు నమ్ముతారో లేదో, ఆమె ద్వారా అనేక ఆత్మలు దేవుని యొద్దకు రాబోతున్నాయి. ఎట్లా అంటారేమో, గుంటూరులో జరిగే ప్రతి సువార్తల్లో ఎవరైతే దేవుని సువార్త గుంటూరులో చేస్తారో ధైర్యంగా చేయొచ్చు. ఎందుకు ధైర్యంగా చేయొచ్చు అంటే ఈ DSP మనమే ఒకటి, పర్మిషన్ అడగక్కర్లేదు. ఏ ప్రాంతంకి వెళ్ళి ఎక్కడ సువార్త చేసినా ఎక్కడైనా ఒక ఆత్మ రక్షించబడింది అంటే ఖచ్చితంగా ఆమెకి కూడా దాంట్లో ఆ సువార్త మారుమనసు పొందిన ఆత్మలో భాగస్వామ్యం ఆమె కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకు ఉంటుంది? అరే సువార్త చేసేవాడు, అరే గుంటూరు DSP రక్షించబడిన దేవుడిని ఎరిగిన, ఇంత బాగా ఎరిగిన ఆమె DSP నన్ను ఖచ్చితంగా ఎవరు ఆపినా కూడా ఆమె చూసుకుంటే తన ధైర్యం తిరిగి వెళ్తాడా? నేనైతే అట్లా ఆలోచన చేస్తాను, అవునా? అరే రూరల్ DSP మా సిస్టర్ ఖచ్చితంగా నాకు సాయం చేస్తుంది, జైల్లో వేసే అంత ప్రసక్తి ఉండదు, నేను ఖచ్చితంగా ధైర్యం సువార్త చెప్తాను. ఒక ధైర్యం ఉండదా? నాకు ఖచ్చితంగా నాకు ఉంటుంది. అప్పుడు నేను ఇల్లు సువార్త చెప్తే ఒక ఆత్మ రక్షించబడితే సగమ ప్రయత్నం నాది, ఇంకో సగం ఎవరిది? ఆ విధంగా ఆమె ఆత్మను సంపాదించేస్తుందా లేదా? అది గ్లోయింగ్. సో ఈ 4 Gలు మనకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ గాడ్, రెండవది గ్రోయింగ్, మూడవది గోల్, 4వది గ్లోయింగ్ అంటే ప్రకాశించబడ్డ దేవుడు ఎదుగుదల. మూడవది మన యొక్క గోల్ ఏమంటారు తెలుగులో? గురి. 4వది ప్రకాశం. ఇది మనం ఖచ్చితంగా మన జీవితంలో మనం నేర్చుకుంటే కంపల్సరీ మనం కూడా ప్రకాశవంతులం అవుతాం. కానీ మనం చేసే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు చెప్పింది చేయకుండా మన ఇష్టాన్ని తీసుకెళ్ళి దేవుని దగ్గర రుద్దుతూ ఉంటాం. చూడవరంతా ఫైల్ గవర్నమెంట్ ఆఫీసులలో చూస్తే, సార్ ఏంటి సార్ సంతకం 50 రూపాయలు ఇస్తారు, నేనే 50 రూపాయలు ఇస్తానంటే సంతకం అయ్యాలి. ఇట్లా దేవుని దగ్గరికి కూడా తీసుకెళ్ళి మన ఫైల్ తీసుకెళ్ళి, కానీ ఎక్స్ట్రాకి వస్తా, ఏది ఎక్స్ట్రా మీటింగ్స్ కొన్ని జరుగుతారు, దానికి వస్తారు, సంతకం పెట్టి ఫస్ట్ వాక్యమును. ఇక్కడ మనం ఫస్ట్ చదువుకున్న మాట ఏంటంటే రోమా 8:20
రోమ 8:28 కదా, ఒకసారి మళ్ళా మనం చదువుతాం చూడండి. ఒకసారి ఏమన్నా గట్టిగా చదువుమా. సమస్తము సమకూడి, మళ్ళా చదువు ఒకసారి చదువు. దేవుని ప్రేమించు వారికి, దేవుడు ఫస్ట్ దేవుని ప్రేమించేవారు అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, ఫస్ట్ ఆయన అందరిని ప్రేమిస్తాడు, రెండోది పిలుస్తాడు. ఎందుకు? ఆయన సంకల్పమును నెరవేర్చుకోవడానికి పిలుస్తాడు. తర్వాత మేలు కలుగుటకై, ప్రతిదీ ఆయన సంకల్పంలో ప్రతిదీ కూడా మేలే సమస్తమును సమకూడి జరిగించుచున్నవని జరుగుతుంది. ఈ ప్రతిదీ కూడా మేలు జరుగుతుందంట. ఆ ప్రతిదీ మేలు కూడా ఎట్లా అంటే సమస్తమును కదిలిస్తుంది, సమస్తమును సమకూడింపజేస్తుంది. ఫస్ట్ మనం ప్రేమించినట, మనం పిలుస్తున్నాడు, రా అమ్మ, నా సంకల్పమును నీ జీవితంలో నేను నెరవేర్చుకుంటాను, రా. మనం అంగీకరించి వెళ్ళామనుకో, ఫస్ట్ మనకు మేలు, తర్వాత సమస్తము సమకూడి వస్తుందంట. నీకు కలిగిన మేలుని బట్టి సమస్తము సమకూడి వస్తుందా లేదా? అయ్యో నాకేం మేలు జరిగింది, ఇప్పుడు దాకా నేను అడిగింది ఒకటి జరగలేదే, నువ్వు గ్రో అప్ కాలేదేమో. అరే నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో మేము ఇంకా ఇలానే ఉన్నామే, మా సంఘ జీవితంలో మేము ఇలానే ఉన్నామే, నువ్వు ఇంకా దేవునికి భయపడలేదేమో, ఇంకా దేవుని యొక్క ఉద్దేశం, ఆయన సంకల్పం అంటే ఆయన గోల్ ఎందుకు తెలుసుకోలేదేమో, ఇంకా ఆ గోల్ ద్వారా నీకు మేలు రాకుండా ఉండదని నువ్వే దానికి ఆపదే తప్ప దేవుడు కానే కాదు. దేవుడు ఒక ఆశీర్వాదం సిద్ధపరిచినాడు మన జీవితంలో. ఈ ఆశీర్వాదం పైనుంచి పరలోకం నుంచి భూమికి తోసేసాడు. వెళ్ళిపోమ్మా, నువ్వు వెళ్ళిపోవాలని శాంసంగ్ నువ్వు కుటుంబ జీవితంలో పడిపో, పాప మనోడు బాధపడుతున్నాడు, దేవుడు ఎంతగానో కరుణించి పంపించేశాడు. ఆ ఆశీర్వాదము నా కుటుంబానికి రాకుండా ఆపుతున్నామంటే ఎవరు ఆపుతున్నారు? శత్రువు ఆపుతున్నాడు, ఓకే, ఒక పకంగా కాదనట్లా, కానీ వాడు డైరెక్ట్గా ఆశీర్వాదం ఆపలేడు, ఎవరి ద్వారానో ఆపుతాడు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అది మన కుటుంబంలో ఎవరి ద్వారానో ఆపుతాడు. ఇంకొక విషయం చెప్తా చూడండి, కుటుంబము సంఘము రెండు ఒకటే. కుటుంబంలో మనకి ఇప్పుడు నా శాంసంగ్ కుటుంబం ఉంది, శాంసంగ్ కుటుంబంలో ఆశీర్వాదం రాకపోతే ఒకటి నా పాపం అని అడ్డుపడి ఉండొచ్చు, లేకపోతే నా కొడుకు పాపం అని అడ్డుపడి ఉండొచ్చు, లేకపోతే నా కూతురన్నా, ఆ కూతురన్నా, నా భార్య అన్నా, ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా ఆశీర్వాదమునకు అడ్డుపడి ఉంటారు, అందుకే ఆశీర్వాదం రాలేదు. ఇదే సంఘ జీవితంలో కూడా, సంఘంలో కూడా మనం ఆత్మీయంగా ఎదగలేకపోతున్నామంటే ఆత్మీయత అనగానే అది ఆశీర్వాదమే కంపల్సరీ. ఆత్మీయ ఆశీర్వాదం మనం ఇంకా ఎదగకుండా ఉన్నాము అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదో ఒక విధంగా మనల్ని అడిగిన పోయేది ఏంది, అడిగిన పోయేది పోదులా దగ్గర కిందకి కాలు పట్టుకొని ఇది అది మనం గ్రహిస్తే, ఆహా శత్రు కాలు బట్టి లాగుతుంది, దీనికి ఏంది ప్రభా ప్రాక్టీస్, నాకు నేర్పించవా, అది గ్రోయింగ్. అలా ఎదిగితే మనకి సమస్తము, చుట్టుపక్కల ఉన్న సమస్తము వచ్చేస్తుంది, ఇంకా ఆగదు, వచ్చేస్తుంది. అది ఏదైనా కావచ్చు, అర్థమైందా? ఈ రీతిగా మనం ఆత్మీయంగా ఎదుగుదాం. 4 జీలులు ఖచ్చితంగా మన జీవితంలో మనము పాటిద్దాం. ఫస్ట్ 2 జీలు జాగ్రత్తగా మనం పాటించాలి. ఫస్ట్ జీ గాడ్, రెండో జీ గ్లోయింగ్. ఈ 2 కంపల్సరీ మనం పాటిస్తే గ్లోయింగ్ 2 కన్ఫర్మ్. గోల్ అనేది సమస్తము, గ్లో అనేది సమకూడ వస్తుంది. నువ్వు ప్రకాశం లేకపోతే సమస్తం సమకూడ వస్తుందా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి అయిపించా, సార్ అయిపోయింది టైము. బక్సింగ్ అంకుల్ ఆయన దేవుడు ఆయన ద్వారా ఆయనని ప్రకాశింప చేయకపోతే మనం కూర్చునే వాళ్ళం ఇక్కడ, రైట్? అదే ఎగ్జాంపుల్. ఎందుకు బక్సింగ్ అంకుల్ మాత్రం ప్రకాశింప చేస్తాడా, మనం చేయడా? మరి
ఆయన సమర్పించుకున్నట్టు మనం సమర్పించుకోలేదే, అది ప్రాబ్లం. ఆయన ఆలోచన సంఘంలో ఏమి జరుగుతుందో ఫస్ట్ గమనిస్తాడు. ఆ గమనించిన దాన్ని బట్టి రెండోది ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి దేవుడు ఏదైతే చెప్పమంటాడో దాన్నే చెప్తాడు. ఇది ఇలా ఉంది. వాళ్ళు ఆ సమయానికి కరెక్ట్గా గ్రహించి వింటారు. ఇది ఆయన సంఘం అభివృద్ధి పొందుకుంటూ వచ్చినాయి. ఈనాడు చూస్తే లక్షల సంఘాలు ఉన్నాయి. సౌత్ కొరియాలో కూడా మన సంఘం ఉంది. మన ఎప్పుడో అవసరం. ఆ రకంగా